హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను మగ్గం వర్క్లో బీడ్ వర్క్ ఎలా చేయాలనేది చూపిస్తాను. నెక్ బార్డర్ కానీ, హ్యాండ్స్ బార్డర్ కానీ ఎలా వేసుకోవాలనేది బీడ్స్తో నేను చూపిస్తున్నానండి. ముందుగా మనం నెక్ లైన్ డ్రా చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడం గురించి నేను డ్రా చేస్తున్నాను. మనం ఈ రౌండ్ ఇలా నెక్ లైన్ ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ శారీలో ఉన్న కలర్ వేసుకోవాలి, తర్వాత గోల్డ్ లైన్, అలాగే బీడ్స్, చైన్, మళ్ళీ బీడ్స్, అలా ఒక బార్డర్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. నేను ఫస్ట్ గోల్డ్ లైన్ వేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు దీని పక్కనే ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇటు చైన్ వేసాము, మళ్ళీ ఇటు నుంచి చేసుకురావాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత నాటు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు చైన్ స్టిచ్ డబుల్ లైన్ వేసాం కదండి, ఇప్పుడు మనం బీడ్స్ లైన్ ఒకటి వేసుకోవాలి. ఇవి షుగర్ బీడ్స్ అండి, ఇవి ఫ్యాన్సీలో ఎక్కడైనా దొరుకుతాయి. ఇలా అయిపోయిన తర్వాత నాటు వేసుకోవాలి. ఇలా ఇలా అయిన తర్వాత మళ్ళీ మనం దీనికి స్టోన్ లైన్ స్టిక్ చేసుకోవాలి. గమ్ము ఒక లైన్ వేసుకొని ఈ స్టోన్ చైన్ మనం మామూలు నార్మల్ సూత్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అలాగే మగ్గం సూత్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఈ నార్మల్ సూత్తో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ ఇది 2-3 స్టోన్స్కి ఒక టాకా వేసుకుంటే సరిపోద్ది. ఇలా అయిపోయిన తర్వాత ఒక నాటు వేసుకోవాలి. పైకి తీసుకుని కింద దారంలోంచి చుట్టేసుకుంటే ఒక నాటు పడిపోద్ది. ఇప్పుడు మళ్ళీ షుగర్ బీడ్ లైన్ వేసుకోవాలి.
ఇప్పుడు నాటు వేసేసుకోవాలి. మళ్ళీ మనం ఈ జరీ లైన్సే మళ్ళీ ఇక్కడ డబుల్ లైన్ వేసుకోవాలి. డిజైన్ ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. ఇదే లైన్తో మనం బ్లౌజ్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ సింపుల్ డిజైన్ లాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కుందన్స్తో డిజైన్ చేస్తున్నాను, అది ఎలాగో చూడండి. ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో ఒక్కొక్క లైన్ డ్రా చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూతో కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇది కొంచెం స్టిక్ అయిన తర్వాత మనం డిజైన్ అనేది వేసుకోవాలి. నేను ఈ కుందన్స్ చుట్టూ జరీతో లైన్ వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు బీడ్స్ కానీ జర్దోసి కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను మధ్యలో బీడ్స్తో ఒక లైన్ వేస్తున్నాను.
ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఏ లైన్ కా లైన్ ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు నేను దీని ఫినిషింగ్ గా ఈ వైట్ బీడ్స్ స్టిక్ చేస్తున్నాను. ఇలా కింద నుంచి ముడి వేసేసుకోవచ్చు. ఇలా పైకి సూది తీసుకుని ఇలా కిందకి దించి కింద దారంతో ఇలా సూదికి చుట్టుకుని ముడి వేసేసుకోవచ్చు. చూసారు కదండి వీడియో. బ్లౌజు నెక్ లైన్ అలాగే మనం బ్యాక్ హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ వేసుకుని మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ వేసుకుంటే కుందన్స్ కానీ లేకపోతే ఈ చిన్న బీడ్స్ ఒక 3 బీడ్స్ కుట్టుకుంటే ఒక బుట్టీ అవుతుంది. అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. బిగినర్స్కి ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.